Good morning, children. Let's continue yesterday's class. Yesterday we discussed about the importance of classification. Classification దేనికి అవసరము, classification వల్ల ఉపయోగం ఏంటి, two kingdom classification ఇచ్చిన ఆయన ఎవరు, two kingdom classification that was accepted until recently. Very good. That was Carolus Linnaeus. Carolus Linnaeus అనే ఆయన two kingdom classification propose చేశాడు. ఆయన ఇచ్చిన టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో వాట్ ఆర్ ద టూ కింగ్డమ్స్, వన్ ఇస్ ప్లాంట్ కింగ్డమ్ అండ్ వన్ ఇస్ ఎనిమల్ కింగ్డమ్. సో దట్స్ హౌ ఈ categorized all the living organisms into two kingdoms. One kingdom is the plant kingdom and the other is the animal kingdom. And he also gave hierarchical levels which are being followed still recently. అంటే ఫస్ట్ స్పీషీస్, క్లోజ్లీ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ అన్ని ఒక గ్రూప్ లో ఉంటాయి, అవేంటి స్పీషీస్. స్పీషీస్ తర్వాత జీనస్, జీనస్ తర్వాత ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాత ఆర్డర్, ఆర్డర్ తర్వాత క్లాస్, క్లాస్ తర్వాత ఫైలం. సో ఆ విధంగా డిఫరెంట్ హైరార్కియల్ లెవెల్స్ ఇచ్చాడు ఆయన క్లాసిఫికేషన్. తర్వాత 1969 లో ఎవరి క్లాసిఫికేషన్ ఎక్కువ పాపులరైజ్ అయింది, విచ్ ఇస్ మోడిఫికేషన్ ఓవర్ ద ప్రీవియస్ మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. దట్ వాస్ థామస్ వైట్కర్. థామస్ వైట్కర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఎన్ని కింగ్డమ్స్ కింద క్లాసిఫై చేశాడు ఆయన? Good. He classified all the living organisms under 5 kingdoms. So 5 kingdoms lo the first kingdom into which the first kingdom given by Thomas Whitaker is Monera. Monera అనేది ఫస్ట్. తర్వాత ప్రొటిస్టా, ప్రొటిస్టా తర్వాత ఫంగి, ఫంగి తర్వాత ప్లాంటే, ప్లాంటే తర్వాత ఎనిమాలియా. సో దీస్ ఆర్ ద 5 kingdoms into which he categorized all the living organisms on earth. So ఒక్కొక్క కింగ్డమ్ ఉండే ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టర్స్ చూద్దాం. దట్స్ వాట్ విల్ బి లెర్నింగ్ నౌ. విల్ బి లెర్నింగ్ అబౌట్ ద వేరియస్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ kingdom. So let's first talk about the monerans. Monerans, అన్ని monerans లో the character that you will find which is in common in the monerans is that all the monerans, they are prokaryotic creatures. All the monerans are the prokaryotic creatures. Prokaryotic creatures ante enti? Creatures which do not possess which do not have a the nucleus. What nucleus? Their nucleus is not embedded. Cell membrane itla undanukondi, they'll have a naked genetic material. The genetic material is not embedded inside any envelope. Ante in short, nucleus anedi undadu. So all the cells which do not have the nucleus are called as prokaryotic cells, and all the creatures which do not possess a nucleus, such creatures are called as the prokaryotes. So all the monerans are prokaryotes. అంటే వాటిలో న్యూక్లియస్ అనేది ఉండదు. మామూలుగా ప్రతి సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది, కవరింగ్ ద న్యూక్లియస్ విల్ బి ఎన్క్లోజింగ్ ద జెనెటిక్ మెటీరియల్. న్యూక్లియస్ అనేది జెనెటిక్ మెటీరియల్ ని ఎన్క్లోజ్ చేస్తుంది న్యూక్లియస్. సో ఆ న్యూక్లియస్ అనేది ఉండదు, జెనెటిక్ మెటీరియల్ నేకెడ్ గా it will be present in the cell without being enclosed inside any envelope which is called as the nucleus. ఉండదు. సో అటువంటి క్రీచర్స్ అన్ని ఏ కింగ్డమ్ లో పెట్టాడైనా? ఇన్ కింగ్డమ్ మొనేరా. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ possessed by all the monerans. And all these organisms, they reproduce by splitting into 2. సో ఇప్పుడు బ్యాక్టీరియల్ సెల్ ఉందనుకోండి, రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? ఈ విధంగా సెల్ మెంబ్రెయిన్ కన్స్ట్రక్షన్ కి లోన్ అవుతుంది. ఆ విధంగా ఒక సెల్ నుండి ఎన్ని సెల్స్ వస్తాయి? ఇదొక సెల్, ఇదొక సెల్. సో ఒక పేరెంట్ సెల్ నుండి యూ హ్యావ్ 2 డాటర్ సెల్స్. దిస్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఆ విధంగా అవి ఏమవుతాయి? ప్రాపగేట్ అవుతాయి. దిస్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ ఫిజన్. ఈ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ని బైనరీ ఫిజన్ అని అంటారు. సో ఈ విధంగా అవి ఏమవుతాయి? దే విల్ బి మల్టిప్లైయింగ్. ఈ పేరెంట్ సెల్ మళ్ళీ 2 డాటర్ సెల్స్ గా మారుతుంది, ఈ పేరెంట్ సెల్ మళ్ళీ 2 డాటర్ సెల్స్ గా మారుతుంది. సో ప్రాపగేషన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? పేరెంట్ సెల్ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 డాటర్ సెల్స్ అండ్ అబ్సార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఇది ఒక కామన్. అంటే ఇన్ ద సరౌండింగ్స్ ఇవన్నీ చాలా ప్రిమిటివ్ క్రీచర్స్, సింపుల్
క్రీచర్స్ అన్నమాట. సరౌండింగ్ లో ఉన్న న్యూట్రియంట్స్ ఏమన్నా ఉంటే సెల్ మెంబ్రెయిన్ నుండి దే అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్, పీల్చుకుంటాయి అన్నమాట. చుట్టుపక్కల న్యూట్రియంట్స్ ని సెల్ మెంబ్రెయిన్ గుండా లోపలికి పీల్చుకుంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్జార్ప్షన్. దే అబ్జార్బ్ ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ దేర్ ఎన్విరాన్మెంట్ ఆర్ సరౌండింగ్ దెమ్. వాటి చుట్టూ అవి ఉండేదే మోస్ట్లీ సబ్స్ట్రేటమ్, వాటర్ అట్లా ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుండి న్యూట్రియంట్స్ ని పీల్చుకుంటాయి అన్నమాట సెల్ లోపలికి, విత్ ఇన్ ద సెల్. అండ్ దే ఆల్సో హ్యావ్ సర్టన్ లోకోమోటరీ ఆర్గన్స్. లోకోమోటరీ ఆర్గన్స్ అంటే ఆర్గన్స్ విత్ విచ్ దే ఎగ్జిబిట్ మూవ్మెంట్. అంటే ఇట్లా ఉందనుకోండి ఒక విప్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లాజెల్లా విచ్ ఈజ్ లెంగ్దీ. ఫ్లాజెల్లా ఈజ్ ఎ లోకోమోటరీ ఆర్గన్. లోకోమోషన్ అంటే కదలికలకి వాడే స్ట్రక్చర్ అన్నమాట. మనకి ఎట్లా లెగ్స్, వి యూజ్ లెగ్స్ ఫర్ వాకింగ్. మనం ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్ళాలి అంటే మనకేముంటాయి, లెగ్స్ ఉంటాయి. ఆ విధంగా వీటికి ఉపయోగపడేది ఏంటి, ద ఫ్లాజెల్లా. ద ఫ్లాజెల్లా ఈజ్ ఎ లోకోమోటరీ ఆర్గన్. ఆర్ ఇన్ సమ్ యూ విల్ హ్యావ్ ద సీలియా. సీలియా అంటే ఇంకా చిన్నవి అనమాట, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. ఇటు చిన్నగా లెంగ్దీగా ఒక విప్ లాగా ఉండేదాన్ని ఫ్లాజెల్లా అంటారు. లేదా ఇటువంటివి కూడా ఉంటాయి, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఏమంటారు, దే ఆర్ కాల్డ్ యాజ్ ద సీలియా. సో ఫ్లాజెల్లా ఆర్ సీలియా ఆర్ ద లోకోమోటరీ ఆర్గన్స్ ఆఫ్ ద మొనెరన్స్. ఈ మొనెరన్స్ అన్ని 3 కేటగిరీస్ గా విభజించబడతాయి. దే కన్సిస్ట్ ఆఫ్ 3 గ్రూప్స్. 3 గ్రూప్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద 3 గ్రూప్స్ లో ఉంటాయి ఏవి, మొనెరన్స్. సో ద ఫస్ట్ గ్రూప్ ఇస్ ద ఆర్కీబ్యాక్టీరియా, ద మోస్ట్ ప్రిమిటివ్ బ్యాక్టీరియా అన్నమాట. ఆర్కీబ్యాక్టీరియా అనేది, ఆర్కీబ్యాక్టీరియా మొనెరన్స్ ఎగ్జిస్ట్ ఇన్ 3 గ్రూప్స్. అండ్ దెన్ యూ హ్యావ్ ద యూబ్యాక్టీరియా. యూబ్యాక్టీరియాకి ఈ కోలై, స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈ కోలై, స్ట్రెప్టోకోకస్, రైజోబియం, దే ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూబ్యాక్టీరియా. ఇంకా నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మొనెరన్స్ ఇస్ ద సైనోబ్యాక్టీరియా. సైనోబ్యాక్టీరియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే లాగా ఉంటాయి కాబట్టి దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మొనెరన్స్. సో ఏమేమి చెప్పుకున్నాము, ఫస్ట్ దే ఆర్ ఆల్ ప్రోకారియోట్స్. అంటే ఒక న్యూక్లియస్ అనేది ఉండదు ఈ సెల్స్ లో, న్యూక్లియస్ ఉండదు కాబట్టి వీటన్నిటిని ఏమన్నారు, దే ఆర్ ప్రోకారియోట్స్. వీటిలో ప్రాపగేషన్ కానీ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, పేరెంట్ సెల్ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 డాటర్ సెల్స్. పేరెంట్ సెల్ 2 డాటర్ సెల్స్ గా విభజన చెందుతుంది. దాన్ని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్లిట్టింగ్. Reproduction takes place by the mode of splitting of the parent cell into 2 daughter cells. Then ఎనర్జీ కావాల్సిందే. ఎనర్జీ ఎట్లా లభిస్తుంది ఈ సెల్స్ కి, బై అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. వాటి చుట్టుపక్కల ఉన్న న్యూట్రియంట్స్ ని సెల్లోకి, ఎటైతే స్పాంజ్ కనుక చుట్టుపక్కల నీళ్లు ఉంటే స్పాంజిని పెడతాము, స్పాంజ్ ఏం చేస్తుంది, ఆ నీళ్ళని పీల్చుకుంటుంది. సో ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న న్యూట్రియంట్స్ ని ఏం చేస్తాయి, పీల్చుకుంటాయి. తర్వాత వీటి లోకోమోటరీ ఆర్గన్స్ ఏంటి, దే ఆర్ ద ఫ్లాజెల్లా అండ్ ద సీలియా. దే ఆర్ ద లోకోమోటరీ ఆర్గన్స్, కదలికల కోసం. మొనెరన్స్ అన్ని 3 గ్రూపులుగా ఉంటాయి అన్నమాట. ఒకటేంటి, ఆర్కీబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా అండ్ ద సైనోబ్యాక్టీరియా. దీస్ ఆర్ ద 3 గ్రూప్స్ ఇన్ విచ్ ద మొనెరన్స్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ మనం నెక్స్ట్ కింగ్డమ్కి వెళ్దాం. ద నెక్స్ట్ కింగ్డమ్ కన్సిస్ట్ ఆఫ్, the next kingdom is nothing but the protista. Protista అనేది next kingdom. Protista లో you have a unicellular organisms as well as multicellular. 2 రకాలు ఉండొచ్చు యూనిసెల్యులార్ క్రీచర్స్. యూనిసెల్యులార్ అంటే ఏంటి, వాటి బాడీ మొత్తం ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎ సింగిల్ సెల్. యూని అంటే ఏంటి, ఒకటి. Unicellular means the entire body is made up of a single cell. Unicellular or multicellular organisms. Multicellular ante body is made up of more than 1 cell. oka cell kaakunda oka cell kanna minchina number of cells so body ganaka make up ayi unte, that is called as multicellular organisms. So protista consists of both unicellular or multicellular organisms. Next, all the protistans, all the organisms that are present in this group, that is protista, they are all eukaryotes.
అక్కడ ఏమన్నాం అవన్నీ ప్రోకారియోట్స్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం వాటిని యూకారియోట్స్ అన్నాం. అంటే దానికి ఆపోజిట్, దే ఆర్ ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్. అంటే జెనెటిక్ మెటీరియల్ విల్ బి ఎన్వలప్డ్ ఇన్ ద న్యూక్లియస్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ద యూకారియోట్స్. ప్రొటిస్టాలో ఉండే ఆర్గానిజమ్స్ అన్ని యూకారియోట్స్. అంటే దే విల్ బి పొజెసింగ్ ద న్యూక్లియస్. అండ్ ఎనర్జీ ఎట్లా లభిస్తుంది వీటికి అంటే కొన్ని ఏమన్నా వేరే చిన్న చిన్న క్రీచర్స్ మీద ఆధారపడచ్చు, తింటాయి. లేకపోతే కొన్ని ఏమన్నా ఎనర్జీ సరౌండింగ్ సన్ నుండి ఎనర్జీ, దే గెట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ ఆర్ ఫ్రమ్ ద న్యూట్రియంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్. వాటి నుండి కానీ సన్ నుండి కానీ ఎనర్జీ వస్తుంది. ఆ విధంగా ఎనర్జీని సమకూర్చుకుంటాయి ఏవి ప్రొటిస్టన్స్. కొన్ని ఏమన్నా వేరే వాటి మీద ఆధారపడతాయి, లేకపోతే కొన్ని ఏమన్నా దే డిపెండ్ ఆన్ ద ఎనర్జీ గివెన్ ఫ్రమ్ ద sun and the nutrients that are present in their surroundings. And these protistans, they may live single, solitary అంటే సింగిల్ గా ఉండడం అన్నమాట. దే మే లివ్ సాలిటర్లీ అంటే సింగిల్ గా, సెల్స్ సింగిల్ గా బతకచ్చు, లేకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాలనీ అంటే గ్రూప్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ గ్రూప్ దే విల్ సర్వైవ్ ఇన్ ద, దే కెన్ లివ్ ఇన్ ద గ్రూప్స్ ఆర్ the cells can live individually. And mode of propagation is the same, reproduction. ఏమన్నాము, splitting into two, parent cell splitting into two. What did I say it is? Very good. Parent cell splitting into two daughter cells. That is what is called as binary fission. Parent cell splitting into two daughter cells. That is what is called as binary fission. So ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ ఇస్ ద అమీబా. మనకి బాగా తెలుసు. అమీబా ఏంటి? ద షేప్లెస్ క్రీచర్, సింగిల్ సెల్డ్ అమీబా, ఆల్గే, డయాటమ్స్. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రీచర్స్ దట్ ఫాల్ అండర్ ద గ్రూప్ దట్ ఈస్ ప్రొటిస్టాలో ఉండే క్రీచర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అవి యూనిసెల్యులార్ అయి ఉండొచ్చు, లేకపోతే మల్టీ సెల్యులార్ అయి ఉండొచ్చు. బాడీ కెన్ బి మేడప్ ఆఫ్ ఏ సింగిల్ సెల్ ఆర్ ఇట్ కెన్ బి మేడప్ ఆఫ్ number of cells. So that is protista. Then eukaryotes, all the cells will be possessing a true nucleus అనేది ఉంటుంది తప్పకుండా. And that's why all the protistans, they are called as eukaryotes, because the genetic material is enclosed in the nucleus. అందుకని వాటన్నిటిని యూకారియోట్స్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ ఈస్ ద గెయినింగ్ ఆఫ్ ఎనర్జీ. సమ్ ఆర్గానిజమ్స్ eat other smaller organisms and get their source, that is their source of energy. కొన్ని అయితే సన్ నుండి ఎనర్జీ గెయిన్ చేస్తాయి బై performing photosynthesis. They can perform photosynthesis and get energy from the sun. Next, they can live single cells in the form of single cells. Single ga ఉండొచ్చు, లేకపోతే they can be present in the form of a కాలనీ అంటే అన్ని సెల్స్ గ్రూప్ అయ్యి ఒక గ్రూప్ గా ఉండడాన్ని కాలనీ అంటారు అనమాట. సాలిటరీ కాలనీగా ఉంటాయి, లేకపోతే సింగిల్ గా ఉంటాయి. తర్వాత యూ హ్యావ్ ద మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? రీప్రొడక్షన్ ప్రాపగేషన్ ఎలా ప్రాపగేట్ అవుతాయి? ఈ సెల్స్ కూడా పేరెంట్ సెల్ విల్ బి స్ప్లిట్టింగ్ ఇంటూ టూ డాటర్ సెల్స్. పేరెంట్ సెల్ టూ డాటర్ సెల్ గా స్ప్లిట్ అవుతుంది. యు నో ద మెథడ్, యు నో వాట్ ఇస్ దట్ మోడ్ ఆఫ్ ప్రాపగేషన్ కాల్డ్? parent cell splitting into two daughter cells. That mode of propagation is what is called as binary fission. Binary fission ద్వారా ఒక పేరెంట్ సెల్ టూ డాటర్ సెల్స్ గా మారుతుంది. ఆ టూ డాటర్ సెల్స్ మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ దే అండర్గో బైనరీ ఫిషన్. అదొక కంటిన్యూస్ మోడ్ అన్నమాట. ద నెంబర్ ఆఫ్ సెల్స్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ బై ద మోడ్ ఆఫ్ బైనరీ ఫిషన్. And coming to the examples of the protistans యొక్క ఎగ్జాంపుల్స్ అమీబా, ఆల్గే, పారమీషియం అని ఇంకోటి కూడా ఉంది. పారమీషియం, అమీబా, ఆల్గే, కెల్ప్స్ అని ఇంకోటి ఉన్నాయి, డయాటమ్స్.
They are all examples of protistans. So let's go to the next kingdom. And so far we have completed మనకి మొనేరా, తర్వాత protista అయిపోయింది. Next we'll go to the next kingdom, that is the fungi given by Whitaker. Out of the 5 we have completed 2. We have learned the characteristics of creatures that he categorized under Monera as well as Protista. వాటి రెండింటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసాము. ఈ ఫంగై గురించి చూసేటప్పుడు ఒక చిన్న యాక్టివిటీ లాంటిది చేసామనుకోండి. లెట్స్ టేక్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాం. దాని మీద లెట్స్ స్ప్రింకిల్ వాటర్ స్ప్రింకిల్ చేసి కొద్ది రోజుల తర్వాత ఏం చూస్తాము, ఆ పీస్ ఆఫ్ బ్రెడ్ మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తుండాలి రోజు. కొద్ది రోజుల తర్వాత మనకి ఏం కనిపిస్తుంది, దాని మీద అక్కడక్కడ యూసీ ప్యాచెస్, నల్లగా, అదే ఇట్లా వెబ్ లాగా బూజులాగా కనిపిస్తుంది. అదే కనుక దీన్ని మనం ఒక నీడిల్తో కేర్ఫుల్గా తీసుకొని ఒక గ్లాస్ స్లైడ్ మీద వీటిని ఇట్ట పెట్టి ఒక కవర్ స్లిప్ అంటే గ్లాస్ అన్నమాట. అట్లా పెట్టి కనుక మనం మైక్రోస్కోప్ కింద చూసామంటే ఆ వెబ్ లాగా ఉంది కదా, ఫిలమెంట్స్, అవి ఎట్లా కనిపిస్తాయంటే ఈ విధంగా ఒక్కొక్క దాని తల మీద ఏదో బల్జ్ ఉన్నట్టు, ఈ విధంగా కనిపిస్తుంది మనకి. దిస్ పార్ట్ వెన్ యూ సీ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్ కింద చూస్తే ఇట్లా థ్రెడ్ లైక్ ఫిలమెంట్స్ విత్ మామూలు గుండు సూది తల ఎట్లా ఉంటుంది ఆ విధంగా బల్జ్డ్ అన్నమాట. ఇది ఫిలమెంట్స్. సో ఈ విధంగా కనిపిస్తాయి. వీటిని ఏమంటారంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రెడ్ మోల్డ్స్. రైజోపస్ అనే ఫంగి, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రెడ్ మోల్డ్స్. ఇవే కాకుండా మీరు చూసే ఉంటారు ఇంకా మామూలుగా చెట్ల దగ్గర, వర్షాకాలం చెట్ల మానుల దగ్గర పెరుగుతుంటాయి కదా, ఏంటవి ఇట్లా ఉంటాయి పెద్ద పెద్దవి. వాట్ యూ కాల్ దిస్, యూ గెట్ ఏ నెంబర్, చాలా కనిపిస్తుంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద మష్రూమ్స్. అట్లానే ఈస్ట్ సెల్స్ అనే ఉంటాయి. ఈస్ట్ సెల్స్ కూడా ఉంటాయి. దే ఆర్ యూనిసెల్యులార్ ఓవల్ షేప్డ్ సెల్స్ అన్నమాట. దే ఆర్ ద ఈస్ట్. దీస్ ఆర్ ద మష్రూమ్స్. సో ఈ విధంగా మనం చూసామంటే ఇవన్నీ బ్రౌన్ కలర్ ఆర్ బ్లాక్ పౌడరీ అట్లా ఉంటాయి అన్నమాట. ఆల్ దీస్ that we said now, bread molds, mushrooms, yeast cells, they all belong to the kingdom that is the fungi. So ఇవి మల్టీ సెల్యులార్ గా ఉండొచ్చు, లేకపోతే సింగిల్ సెల్డ్ గా కూడా ఉండొచ్చు. ఈస్ట్ ఈస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ యూనిసెల్యులార్ ఫంగి. అండ్ ద విజిబుల్ ఫంగి ఈస్ ద మష్రూమ్ అంటే పుట్టగొడుగు మష్రూమ్. వర్షాకాలంలో సరిగ్గా ఇన్ దిస్ సీజన్ మనకి చెట్ల మాన్ల దగ్గర కనిపిస్తుంటుంది అనమాట. అండ్ ఆల్ ద ఫంగి ఆర్ యూకారియోట్స్. అంటే ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది కదా యూకారియోట్స్ అంటే ఏంటో. యూకారియోట్స్ అంటే ఏంటి, వీటన్నిటిలో ఏముంటుంది, న్యూక్లియస్. గుడ్, వీటన్నిటిలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఉన్న సెల్స్ ని దే కాల్ ఇట్ యాజ్ ద యూకారియోట్స్. సో ఫంగి అన్నిట్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ దే రీప్రొడ్యూస్ బై స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ స్పోర్స్. అంటే ఇవి మైన్యూట్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి ఇట్లా ఫిలమెంట్ లాగుండి పైన ఒక బెలూన్ లాంటిది వస్తుంది వీటిలో. దీన్నే స్పొరాంజియం అంటారు. ఈ స్పొరాంజియంలో స్పోర్స్ డెవలప్ అవుతాయి. అండ్ వెన్ ద స్పోర్స్ ఆర్ రెడీ, ది స్పొరాంజియం విల్ బర్స్ట్ అండ్ ద స్పోర్స్ విల్ బి లిబరేటెడ్ ఇన్ టు ద ఎయిర్. సో ఈ స్పోర్స్ మళ్ళీ ఏదైనా సూటబుల్ సబ్స్ట్రేటమ్ అంటే ఇట్లా ఎక్కడైతే ఫుడ్ మాయిశ్చర్డ్ గా ఉంటుందో, మాయిశ్చర్ అవసరము, ఫుడ్ న్యూట్రియంట్స్ కూడా అవసరం.
సో అట్లాంటి చోట్ల గాల్లో ఎగురుతుంటాయి ఇవి, మైక్రోస్కోపిక్, మనకు కనిపించవు. ఈ స్పోర్స్ ఏంటి, గాల్లో వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇట్లాంటి సబ్స్ట్రేటమ్ మీద పడ్డాయో అప్పుడు దే డెవలప్ ఇన్ టు ద ఫిలమెంట్స్. దే ఫాల్ ఆన్ ద సూటబుల్ సబ్స్ట్రేటమ్ అండ్ దెన్ దే డెవలప్. సో దట్ ఈస్ వాట్ ద మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈస్ త్రూ స్పోర్స్. అండ్ గెయినింగ్ ఆఫ్ ఎనర్జీ, న్యూట్రిషన్ ఎలా జరుగుతుందంటే దేర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ యాజ్ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. అవి ఏ సబ్స్ట్రేటమ్ మీద అయితే పెరుగుతున్నాయో బయట సబ్స్ట్రేటమ్ అంటే న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటి మీదే అవి పెరుగుతాయి. ఆ న్యూట్రియంట్స్ ని బయట డైజెస్ట్ చేసుకొని ఆ డైజెస్ట్ చేసుకున్న న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే సో ఇట్లా సెల్స్ ఉంటాయి, ఏది ఫంగల్ సెల్స్. ఇవి వేటి మీద ఉంటాయి, ఏదో ఒక న్యూట్రిటివ్ మెటీరియల్ మీద ఉంటాయి సబ్స్ట్రేటమ్ మీద. అవి దే రిలీజ్ ఎంజైమ్స్ అండ్ దే డైజెస్ట్ దోస్ న్యూట్రియంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సబ్స్ట్రేటమ్ సరౌండింగ్ దెమ్. మొత్తం డైజెస్ట్ అయిన తర్వాత ఏం చేస్తాయి, ఆ డైజెస్టెడ్ ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. దే అబ్జార్బ్ దట్ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్ టు ద సెల్. సో ఇన్ దిస్ method they get their nutrients. That mode of nutrition is what is called as saprophytic mode of nutrition. So these are the characteristics of the creatures that are present in the kingdom, that is the fungi, in the kingdom fungi. Next kingdom వచ్చేసేటప్పటికి next kingdom is the ప్లాంట్ కింగ్డమ్. సో ఇప్పటిదాకా 3 కింగ్డమ్స్ అయినాయి కదా, ఒకటి మొనేరా, ప్రొటిస్టా అండ్ దెన్ ద ఫంగి. 3 కింగ్డమ్స్ అయినాయి. ఫస్ట్ మొనేరన్స్ లో అన్ని ప్రోకారియోటిక్ క్రీచర్స్, తర్వాత ప్రొటిస్టాలో యూకారియోటిక్, ఫంగిలో కూడా యూకారియోటికే. బట్ దెర్ ఆర్ సమ్ differences between protista and fungi. Tarvata fourth kingdom is the plant kingdom. Plant kingdom lo all plants are placed as the name itself, plantae. Plantae lo plants annitni plant kingdom lo pettadu ayina. Pettin tarvata he divided all the plants into 2 categories. One is the cryptogams and then another one is the phanerogams. Cryptogams ante all the plants that do not bear flowers లేనివన్నమాట. ఫ్లవర్స్ ఏ ప్లాంట్స్ అయితే ఫ్లవర్స్ ఉండవో all such plants are included under the division called as cryptogams. ఫ్లవర్స్ లేవు అంటే ఆటోమేటిక్ గా ఏముండవు, సీడ్స్ కూడా ఉండవు. సీడ్స్ ఎక్కడ నుండి, ఫ్లవర్స్ నుండే కదా వచ్చేది, సీడ్స్ కూడా ఉండవు. సో ఆల్ సచ్ ప్లాంట్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ ద డివిజన్ దట్ ఈస్ cryptogams. They have neither the flowers nor the seeds. All such plants are called as cryptogams. So all plants are broadly divided under 2 headings. That is cryptogams and then the phanerogams. దీనికి ఆపోజిట్ అన్నమాట. phanerogams bear flowers and they possess the seeds. ఫ్లవర్ బేరింగ్ అండ్ సీడ్ బేరింగ్. ఫ్లవర్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా సీడ్స్ ఉంటాయి. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటినీ దేని కింద పెట్టాడు ఆయన, ఆల్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ద phanerogams. phanerogams అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ cryptogams. అంటే ఫర్న్స్, మాసెస్ అటువంటి ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ అన్నిటిని ఎక్కడ పెట్టాడు, క్రిప్టోగామ్స్ కింద పెట్టాడు. సో వాటిని ఫర్దర్ గా ఏ విధంగా విభజించాడు, ఏ విధంగా క్లాసిఫై చేశాడో చూద్దాం. సో తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ ద క్రిప్టోగామ్స్. క్రిప్టోగామ్స్ ని 2 విధాలుగా హీ హాస్ డివైడెడ్ దెమ్ ఇంటూ 2 categories. ఇది మనకి ఒక బ్రీఫ్ అన్నమాట, బ్రీఫ్ అండర్స్టాండింగ్. ఇన్ డెప్త్ గా పోతే చాలా ఉంటుంది ఈ క్లాసిఫికేషన్ అనేది. మనకి ఇంట్రొడక్షన్ కాబట్టి చాలా బ్రీఫ్ గా ఇచ్చాడు. సో ఇట్స్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్. సో క్రిప్టోగామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 groups, that is the bryophytes and then the pteridophytes.
bryophytes and then the pteridophytes. Bryophytes ante చాలా primitive plants ఇవి, and they will be bearing leaf like structures, stem like structures, root like structures. అంటే యాక్చువల్గా అవి రూట్స్ లీవ్స్ కావు, కానీ ఆ పర్పస్ సర్వ్ చేస్తాయి. అందుకనే రూట్ లైక్ స్ట్రక్చర్స్, లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే ఫాల్స్ రూట్స్ అండ్ లీవ్స్ బేర్ చేస్తాయి. ఏవి? ద బ్రయోఫైట్స్. బ్రయోఫైట్స్ దే విల్ బి బేరింగ్ ద ఫాల్స్ లీవ్స్ అండ్ రూట్స్. అవి ఎనటామికల్ గా అట్లా ఉండవు, కానీ ఆ పర్పస్ ని సర్వ్ చేస్తాయి. అందుకనే వాటిని ఫాల్స్ రూట్స్ అండ్ లీవ్స్ బేరింగ్ ప్లాంట్స్ ఆర్ గ్రూప్డ్ అండర్ ద బ్రయోఫైట్స్. నెక్స్ట్ క్రిప్టోగామ్స్ లో నెక్స్ట్ వన్ ఇస్ ద టెరిడోఫైట్స్. టెరిడోఫైట్స్ దీంట్లో పీ సైలెంట్ ఉంటుంది. టెరిడోఫైట్స్ దీంట్లో అయితే ట్రూ లీవ్స్ రూట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో టెరిడోఫైట్స్ లో అడ్వాన్స్డ్ వెన్ కంపేర్ టు ద బ్రయోఫైట్స్. బ్రయోఫైట్స్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటాయి అన్నమాట the pteridophytes. So this is how the non-flowering plants or the cryptogams have been grouped into two groups, that is bryophytes and the pteridophytes. Now let's go to the phanerogams, the flower bearing plants. Phanerogams. So phanerogams rendu divisions ga chesadu ayina. Phanerogams are divided again into two groups. ఒకటి జిమ్నోస్పర్మ్స్. ఇంకోటి ఏమంటున్నా యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ అంటే జిమ్నోస్ నేకెడ్, స్పర్మ్స్ అంటే సీడ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్, దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ జిమ్నోస్పర్మ్స్. జిమ్నోస్ నేకెడ్ సీడ్స్. నేకెడ్ సీడ్స్ అంటే ఫ్రూట్స్ ఉండవు వీటిలో. సీడ్స్ విల్ బి ఎక్స్పోజ్డ్ అవుట్, సీడ్స్ బయటకు ఉంటాయి. అటువంటి ప్లాంట్స్ అన్నిటిని ఎక్కడ పెట్టాడు? ఆల్ సచ్ ప్లాంట్స్ ఆర్ పుట్ అండర్ జిమ్నోస్పర్మ్స్. దట్ సీడ్స్ విల్ బి ఎక్స్పోజ్డ్. మనకి ఇప్పుడు చుట్టుపక్కల ఉండేవన్నీ ప్లాంట్స్ ఏంటి? ద ప్లాంట్స్ దట్ వీఆర్ ఫెమిలియర్ విత్ ఆర్ ద యాంజియోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ అన్నిటి క్యారెక్టరిస్టిక్ ఏంటి? సీడ్స్ విల్ బి ప్రెసెంట్ విత్ ఇన్ ద ఫ్రూట్. సచ్ plants are called as the angiosperms. Seeds will be hidden within the fruit. ఈ angiosperms లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. The angiosperms are again divided into two types. One is the, నిన్న కూడా చెప్పాను వీటి గురించి. ఒకటే అన్నా the monocots. And another one is the dicot. Monocots and the dicots. Monocots and the dicots. This is the further division of the angiosperms. And all the angiosperms which consist of only one cotyledon in their seed, they are grouped under monocots. ఇంకా వీటి ఫర్దర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాము కదా. వీటన్నిటి రూట్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది వీటి రూట్ సిస్టము? ద రూట్ సిస్టమ్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ విల్ ఆల్వేస్ బి fibrous root system, whereas the root system of these plants will be tap root system. అంటే ఒక మెయిన్ రూట్, మదర్ రూట్ ఉంటుంది, దానికన్నీ రూట్లెట్స్ అనేవి వస్తాయి. ట్యాప్ రూట్ సిస్టమ్ ఉండే వాటి ఆ ప్లాంట్స్ అన్ని డైకాట్స్. So this is how the plant kingdom is described, is differentiated. So the entire plants are grouped under two subheadings. One is the non-flowering plants, which are called as the cryptogams. Cryptogams ante non-flowering plants. They don't bear the flowers. Flowers levu ante seeds kuda undavu. Cryptogams. The flower bearing plants are called as the phanerogams. Flower bearing seeded plants. Seeds ఉంటాయి. అటువంటి ప్లాంట్స్ ని ఫినిరోగామ్స్ అన్నారు. క్రిప్టోగామ్స్ వచ్చేటప్పుడే దాన్ని రెండుగా విభజించారు. క్రిప్టోగామ్స్ కన్సిస్ట్ ఆఫ్ బ్రయోఫైట్స్ అండ్ ద టెరిడోఫైట్స్. బ్రయోఫైట్స్ అండ్ ద టెరిడోఫైట్స్. సో బ్రయోఫైట్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫాల్స్ రూట్ అండ్ లీవ్స్. టెరిడోఫైట్స్ కన్సిస్ట్ ఆఫ్ ట్రూ రూట్స్ అండ్ లీవ్స్. And coming to the phanerogams, these are again divided under two subheadings, that is the gymnosperms and then the angiosperms. Gymnosperms possess naked seeds. The seeds are not enclosed within the fruit. అటువంటి ప్లాంట్స్ ఏమంటారు? జిమ్నోస్పర్మ్స్.
sperms. If the seeds are enclosed within the fruit, then it is called as angiosperms. So time in have a good day and continue listening.